లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం. ఏంటి వైసీపీలో వీళ్ళకున్న ప్రాధాన్యం? ఎందుకు వీళ్ళ మాట మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వింటారు? వీళ్ళని దాటి ముందుకెళ్ళటం ఎలా? బేతాళ్ విక్రమ్ కథలు చదువుతుంటాం కదా మనం. విక్రమార్కుడు భుజాన శవాన్ని వేసుకొని మౌనంగా ముందుకెళ్తుంటే శవంలోని బేతాళుడు ఆయన్ని అడగటం, ఆ ప్రశ్నలకి ఈయన జవాబు చెప్పటం, వెంబడే బేతాళుడు ఎగిరిపోయి చెట్టు మీద ఎక్కటం. చందమామ కథలు. కరెక్ట్గా అదే జరుగుతుంది వైసీపీలో. ఏంటంటే వీళ్ళని దాటుకొని వెళ్ళటం ఎలా అని తెలియక మదన పడుతున్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్గా తలసిల రఘురాం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు. బోల్డన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు, వసూళ్లకు పాల్పడ్డారని చెప్పి. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తనకు నమ్మిన బంటుగా ఆయన అలా ఉంచేశారు. లేళ్ల అప్పిరెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ. ఒకప్పుడు గుంటూరులో లేళ్ల అప్పిరెడ్డి ఏంటనేది ఒక 25 ఏళ్ళు వెనకాల వెళ్తే గుంటూరు వాళ్ళందరూ చెబుతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుడి భుజం. వాళ్ళిద్దరినీ దాటుకొని వెళ్ళటం అంటే సప్త సముద్రాలు, అలా దానికన్నా కూడా సప్త సముద్రాలు ఈదుకుంటూ అవతలికి వెళ్ళటం చాలా ఈజీ అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి చేరుకోవాలంటే వీళ్ళని దాటిగానే వెళ్ళలేని పరిస్థితి. ఇది పార్టీ కార్యకర్తలకు మాత్రమే కాదు, పార్టీ లీడర్స్కి కూడా. ఎప్పుడన్నా ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి, స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలంటే వీళ్ళిద్దరే వెళ్ళాలి. వీళ్ళిద్దరిని దాటి వెళ్ళే ప్రయత్నం చేసిన చాలామందికి భంగపాటు ఎదురైంది. అదేంటది, మేము ఎందుకు వెళ్ళకూడదని. పార్టీ టికెట్ ఆశించి ప్రతిపాడు టికెట్ ఆశించిన ఒక దళిత నాయకుడికి ఇటీవల ఈ చేదు అనుభవం కూడా ఎదురైంది. పెద్ద పెద్ద మాజీ మంత్రులే అక్కడ వెళ్ళి లాబీల్లో కూర్చుంటున్నారు, మీరు ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఎలా వెళ్తారని. ఆయన భారత ప్రభుత్వంలో ఒక పెద్ద అధికారిగా చేసి రిటైర్ అయ్యారు, మంచి హోదా ఉంది ఆయనకి. అయినా సరే ఆయన వెళ్ళనిలా. మీరు అలా వెళ్ళకూడదు. మరి అదేం పార్టీయో, అదేం క్రమశిక్షణో, మరి అదేం ప్రోటోకాలో ఎవరికి అర్థం కాదు. పోనీ వీళ్ళకున్న ప్రోటోకాల్ ఏంటి? పార్టీ జనరల్ సెక్రటరీ, ఇంకో ఆయన ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. తలసిల రఘురాం కనుసన్నల్లో ఎన్ని పనులు జరిగాయి అనేది సెక్రటేరియట్లో కానీ, సీఎం క్యాంప్ ఆఫీస్లో కానీ ఎవరిని అడిగినా చెబుతారు. వీళ్ళంతా స్పెషల్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకనొక దశలో ఏమనుకుంటున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా దాటేసి అప్పిరెడ్డి ఎదిగాడు. రైట్, ఎదగచ్చు, తప్పేం లేదు. కానీ అప్పిరెడ్డి గారి వెనక ఉండే జనసమూహం సంఖ్య ఎంతో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. పట్టుమని 25 మంది కూడా ఉండరు. ఆయన ఆ 25 మంది కార్యకర్తలను, లేకపోతే తన అనుచరులను, అనుయాయులను వెంటేసుకొని అలా సమూహాల మాదిరి కదులుతూ వెళ్తుంటాడు. మరి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి బాధ్యతలు ఆయనకు అప్పచెప్పేసి, సెంట్రల్ ఆఫీస్ని ఆయనకు అప్పచెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చింతగా ఉన్నారంటే కారణం ఏంటి? అప్పిరెడ్డికి ఉన్న విశేషమైన అనుభవం ఏదైనా ఉందా? ఎక్సెప్ట్ ఎమ్మెల్సీ. బోళ్ళ నాటుపోట్లు ఎదుర్కొన్నారు 25 ఏళ్ల నాడు ఆయన, కావచ్చుగాక. కానీ ఆయన మించిన లీడర్స్ పార్టీలో లేరా? సజ్జలని కూడా కాదని అప్పిరెడ్డిని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రీజన్స్ ఏంటి? అప్పిరెడ్డి నైపుణ్యం దేనిలో ఉంది? తలసిల రఘురాం గారికి దేనిలో ఉంది? వీళ్ళు ఎందుకు చక్కర్ని తిప్పుతున్నారు? కోటరీని ఆయన చుట్టూ, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీలో 10 మంది ఉంటే ఆ 10 మంది మీద పెత్తనం చేసి వీళ్ళిద్దరు. ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సమాంతరంగా ఒక ప్రత్యామ్నాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తానే సృష్టిస్తున్నారా? జనరల్గా ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఏ పావుని ఎక్కడి నుంచి ఎలా ఏ సమయంలో కదల్చాలో తెలుసు. తాత్కాలికంగా ఆయన ఓడిపోయి 11 సీట్లకే పరిమితమై ఉండొచ్చు కాక, బట్ ఆయన మేధోతనాన్ని ఎవరు తక్కువ అంచనా వేయలేరు. సజ్జల అమాంతం ఎదిగిపోయి ఎవరెస్ట్ స్థాయికి వెళ్ళిపోతుంటే మరి ఎక్కడో చోట మేకు కొట్టాలి. ఆ మేకులు అంటే తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి. ఈ 2 మేకులు పట్టుకొని అలా అడ్డంగా గుచ్చేశారు. ఆ మేకుల్ని దాటుకొని సజ్జలు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆయన పార్టీ ఈ టెలికాన్ఫరెన్స్ పెడితే దాని మానిటరింగ్ కూడా వీళ్ళే చేస్తారు. అంటే ఆ కాన్ఫరెన్స్లో ఎవరు పాల్గొనాలి, ఎవరు ఏం మాట్లాడాలి, వీళ్ళే స్క్రిప్ట్ ఇస్తారు. వీళ్ళు చెప్పిందే చేయాలి, వీళ్ళు చెప్పిందే వేదం. ఎవరైనా అది జవ దాటితే వాళ్ళకి శిక్షలు ఖరారవుతాయి. ఎలాంటి శిక్షలు? జగన్మోహన్ రెడ్డి గారిని భవిష్యత్తులో కనీసం కలిసే అవకాశం, అలా ఆయన వెళ్తుంటే ఇలా నమస్కారం అయ్యా అని చెప్పుకునే అవకాశం కూడా వీళ్ళు కల్పించరు. నిజంగా అంత ఆర్గనైజేషన్ స్కిల్స్ వీళ్ళ దగ్గర ఉంటే ఎన్నికల ముందు ఎందుకు అంత ఘోరంగా ఫెయిల్ అయింది?
వైసీపీ 85 మందిని మార్చినప్పుడు ఎందుకు వీళ్ళు చెప్పలేకపోయారు? లేకపోతే వీళ్ళు చెప్పడం వల్లే 85 మందిని మార్చారా? ఒకానొక దశలో ఐపాక్ టీమ్స్ కన్నా కూడా లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం వీళ్ళు చెప్పిందే ఎక్కువ చలామణింది. వీళ్ళ మాటే ఎక్కువ చలామణింది. ఇంత జరిగిన తర్వాత కూడా పార్టీ కార్యకర్తలు తమ మనోవేదన చెప్పుకోవాలంటే మార్గాలు ఉండవు. 7 అగడతలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారిని చేరుకోవాలంటే ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్తే. 7 అగడతల్లో మొదటి అగడత దగ్గర ఫస్ట్ గేట్ దగ్గర తమ ఆధార్ కార్డు చెప్పుకోవాలి. రెండో గేట్ దగ్గర తాము ఏ పర్పస్ మీద వచ్చామో చెప్పుకోవాలి. రెండో గేట్ దగ్గర తాము ఏ పర్పస్ మీద వచ్చామో చెప్పుకోవాలి. మూడో గేట్ దగ్గర స్కానింగ్ ఉంటుంది. బాడీ స్కానింగ్ అనే మాట అనలేం, కానీ మొత్తం నకసిక పర్యంతం పరిశీలిస్తారు. 4గో గేట్ దగ్గరికి వచ్చేప్పటికి వాళ్ళ ప్రశ్నావళి ఏంటో చెప్పుకోవాలి. 5వ గేట్ దగ్గర మాత్రం ఒక సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ అక్కడ కూర్చొని ఉంటారు. వారికి నచ్చాలి లోపలికి వెళ్ళేవాళ్ళు. 6వ గేట్ దగ్గరకు వచ్చేప్పటికి తలసిల రఘురాం, 7వ గేట్ దగ్గర లేళ్ల అప్పిరెడ్డి. ఇన్ని అగడతలు ఉన్నాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవాలంటే. వేరే చంద్రబాబు గారిని ఆయన కలుసుకోవాలంటే పార్టీ ఆఫీసులో ఆయన నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. పార్టీ కార్యకర్తలు ఆయన ఒకవేళ ఆఫీస్లో ఉంటే ఆ వెసులుబాటు ఉంది. ఇంకా లోకేష్ గారిని కలుసుకోవడం కష్టమేమో, కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు 45 ఏళ్ల సీనియారిటీ ఉన్న నాయకుడిని కలుసుకోవటం ప్రజలకు సులువు. ఇక్కడ ప్రజల మాట దేవుడెరక. సొంత పార్టీ కార్యకర్తలకే దిక్కులేదు, లీడర్స్కే దిక్కులేదు. వీళ్ళిద్దరూ ఏర్పాటు చేసిన, నిర్మించిన శత్రు దుర్భేద్యమైన ఆ కోటరీని ఛేదించాలంటే ఎవరి తరమూ కాదు, ఇది స్పష్టం. చెప్పుకోలేక తమ బాధని లోపలే అణుచుకుంటూ బయటికి చెప్పుకుంటే పార్టీ పరుగు పోతుంది, తమ పరుగు పోతుందని భావించే నాయకమన్యులు బోల్డంతమంది ఉన్నారు వైసీపీలో. సరే, వైసీపీలో ఏదో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు చెప్పారు. సో మహిళలందరి తరఫున ఆయన పెద్దన్నగా నిలబడతారు అని మహిళలు వాళ్ళల్లో వాళ్ళు భావించి వాళ్ళల్లో వాళ్లే సంతోషపడి, అదేదో సినిమాలో శృతిహాసంలాగా లోపల సంతోషించేసి లోపలే చప్పట్లు కొట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అమేయంగా వెలిగిపోతుంది వారి ప్రభ అని సంతోషించడమే. అలాగే ప్రతి కార్యకర్త వెనక నేనున్నాను, అండ్ ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అమ్మ, ప్రతి అవ్వ దగ్గర నేనున్నాను. పెద్దమ్మ, చిన్నమ్మ అని ఆయన పలకరించే ఆప్యాయపు పలుకులు కూడా ఈ కోటరీలో ఉన్న ఈ 2 శిఖరాలని దాటి ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే ఆయన ఒకవేళ నిజంగా ఎవరైనా ఆప్యాయంగా పలకరించాలన్నా వీళ్ళిద్దరు పర్మిషన్ ఇవ్వాలి. అంత చేటు ఎదిగిన ఈ ఇద్దరు నాయకుల వల్ల ఏమన్నా పార్టీకి ప్రయోజనం ఉంటుందా అంటే రూపాయి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో లేళ్ల అప్పిరెడ్డికి కాస్త కూస్త మాస్ అప్పీల్ అన్న ఉందేమో, కానీ తలసిల రఘురాంకి అది లేదు. యువజన కాంగ్రెస్లో కీలక బాధ్యతలు నిర్వహించిన తలసిల రఘురాం జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టానో చేరువయ్యారు ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్గా. నిజంగా ఆ పాత్ర మాత్రం అద్భుతంగా పోషించారు. పాదయాత్ర శాంతం పోషించారు, ఎక్సలెంట్. బట్ ఎవరికి ఎలాంటి పరిమితులు ఉంటాయో తెలియని రాజకీయ నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్లకున్న పరిమితులు ఏంటో ఆయన తెలుసుకోలేకపోయారా? వీళ్ళ వల్ల కార్యకర్తలకి, సామాన్య ప్రజానీకానికి దూరం అయిపోయాయనే నిజాన్ని ఆయన ఇంకా తెలుసుకోలేదా? ఇవన్నీ కాలమే డిసైడ్ చేయాలి.